గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. అండ్ ఈరోజు మనము 2021కి సంబంధించిన లాస్ట్ డే కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాము. దట్ ఈస్ 31st డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాము. ఏ ఎగ్జామ్కైనా కూడా 1 ఇయర్ కరెంట్ అఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం 2022లోకి వెళ్ళిపోతున్నాం కదా, ఇది 2021 మనకు అంత ఇంపార్టెంట్ కాదేమో అని అనుకోవద్దు. సో 2022లో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా దానికన్నా బ్యాక్ 1 ఇయర్, అట్లీస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదామా. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు. మంచి మంచి రిపోర్ట్స్ ఉన్నాయి, తెలుసుకోండి ఈ వీడియో చూసి. సో ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యాజ్ పర్ ద సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ 2022, ఇండియా విల్ బి ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అప్ టు విచ్ ఇయర్? అంటే మన ఇండియా ఏ ఇయర్ లోపు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతుంది అనేది క్వశ్చన్. ఏ ఇయర్ లోపు? 2031 లోపు మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతున్నాము. మరి ప్రజెంట్ ఫస్ట్ ఏ ఏ కంట్రీ ఉంది? యుఎస్ఏ ఉంది కదా. సో ఫస్ట్ యుఎస్ఏ ఉంది, అండ్ సెకండ్ చైనా ఉంది, అండ్ మన ఇండియా వచ్చేసి 7th ప్లేస్లో ఉండడం జరిగింది ప్రజెంట్ 2021కి గాను. సో 2031 వరకు మనము థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతున్నాము. సో దీనికి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఈ రిపోర్ట్ సిఈబిఆర్ ఇచ్చిన రిపోర్ట్ని ప్రకారము, అంటే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 2022 లోపు వరల్డ్ ఎకానమీ అనేది $100 ట్రిలియన్ ఉండబోతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. మనం 2022 లోపు $100 ట్రిలియన్ మొత్తం వరల్డ్ ఎకానమీ కూడా క్రాస్ చేయబోతుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. అంటే ఇప్పుడు ఏ కంట్రీస్ టాప్లో ఉన్నాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ జీడిపి వచ్చేసి 21,922 ఉంది. అండ్ గ్లోబల్ షేర్ వచ్చేసి గ్లోబల్ షేర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్కి 24.2% ఉండడం జరిగింది. సో టాప్ ప్లేస్లో ఎవరున్నారు వరల్డ్ ఎకానమీలో? యునైటెడ్ స్టేట్స్. అండ్ తర్వాత చైనా ఉంది, తర్వాత థర్డ్ ప్లేస్లో జపాన్, ఫోర్త్ ప్లేస్లో జర్మనీ, ఫిఫ్త్ ప్లేస్లో ఫ్రాన్స్, 6th యునైటెడ్ కింగ్డమ్, అండ్ మనం 7th వచ్చేసి ఇండియా ఉండడం జరిగింది. అండ్ ఇండియా జీడిపి షేర్ వచ్చేసి వరల్డ్ వైజ్లో 3.1% షేర్ అనేది ఉండడం జరిగిందనమాట. సో ఇది 2021కి సంబంధించిన రిపోర్ట్. ఓకే, మనం ఇంకొంచెం ఒక చిన్న టేబుల్ అనేది మనం చూద్దాము. అంటే మనం ఇక్కడ 2031 వరకు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతున్నాము అని అన్నారు కదా. సో దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ ఈ టేబుల్లో నేను 2021, 2022, 2023 అండ్ 31, 36కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఇచ్చాను. సో మనకి యుఎస్ఏ అనేది 2026 వరకు కూడా టాప్లోనే ఉంటుంది. సో 2031లో ఇది సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. మరి ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వచ్చేస్తున్నారు అని అంటే చైనా రాబోతుంది. సో ఎప్పటి వరకు? 2031 లోపు, 2031 వరకు చైనా అనేది లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదే ప్లేస్లో మన ఇండియా వచ్చేసి ప్రెసెంట్ 7th ప్లేస్లో ఉంది కదా. సో థర్డ్ ప్లేస్లోకి మనం 2030 లోపు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతున్నాము మన ఇండియా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో 2031కి ఫస్ట్ ప్లేస్లో చైనా వెళ్తుంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి యుఎస్ఏ ఉంటుంది, అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇండియా ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డెఫినెట్గా మనకి ఫర్దర్ ఎగ్జామ్స్లో వస్తుంది. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి టేబుల్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంటే. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ ద 5-member కమిటీ constituted by Government of India to look into the demand for withdrawal of Armed Forces Special Power Act AFSPA అంటాం మనము ఇన్ నాగాలాండ్. సో మనకి ఈ AFSPA అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. సో దానికన్నా ముందు ఇక్కడ మనకి 5-member కమిటీ అనేది నాగాలాండ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనమాట. సో ఈ 5-member కమిటీకి హెడ్గా ఎవరు ఉంటున్నారు అని అంటే వివేక్ జోషి ఉండడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఈ కమిటీని సెట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు సెటప్ చేసింది ఈ కమిటీ అని అంటే, మనకి నాగాలాండ్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ అనేది ఉంది. సో దాన్ని అంటే అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. సో దాన్ని విత్డ్రాల్ చేసుకోవడానికి సజెషన్స్ ఇవ్వడం కోసం ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానికి గాను హెడ్ వచ్చేసి వివేక్ జోషి గారు ఉండడం జరిగింది. మరి ఇక్కడ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అంటే ఏంటో చూద్దాం.
ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది 1958 సెప్టెంబర్ 11న దీన్ని పార్లమెంట్ పాస్ చేయడం జరిగిందనమాట. సో ఏంటి అనంటే ఏదైతే డిస్ప్యూటెడ్ ఏరియా ఉందో మన ఇండియా మొత్తంలో డిస్ప్యూటెడ్ ఏరియాలో ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ పవర్ ఇవ్వడం అనమాట. సో మన ఇండియాలో ఏ స్టేట్స్లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది ఉంది అనంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ ఈ ఏరియాస్లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ఉండడం జరిగిందనమాట. అంటే వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీంతో పాటు రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏం చేస్తారంటే ఆ స్టేట్లో ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరైనా కూడా ఆ స్టేట్లో జరిగే ఏమైనా వాయిలెన్స్కి కారణమైతే వాళ్ళని వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక స్పెషల్ రైట్ హోమ్ మినిస్టర్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల అక్కడ ప్రజలు సఫర్ అవ్వడము వల్ల ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసివేయాలి అని ఒక పోరాటం చేస్తూనే ఉన్నారు నాగాలాండ్లో ఇంకా మిగతా స్టేట్లో కూడా. ఈ రీవోల్ట్కి అగైనెస్ట్ గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. 5 మెంబర్స్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. సో దానికి హెడ్గా వివేక్ జోషిని పెట్టడం జరిగింది. సో ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ అనేది 45 డేస్లో ఇచ్చేయాలి. అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది విత్డ్రా చేయాలా ఆ స్టేట్స్ నుంచి లేదా అనేది ఈ 45 డేస్లో వాళ్ళు రికమెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఇదొకటి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ బిల్ట్ బై బీఆర్ఓ. బీఆర్ఓ అంటే ఏంటి? బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కదా. సో ఇది వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అంటే రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద 27 రోడ్స్ అండ్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్స్ని కూడా ఈ బీఆర్ఓ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండడం జరిగింది. ఉమాంగ్లా పాస్ సదరన్ లడఖ్లో ఈ రోడ్స్ని బిల్డ్ చేయడం జరిగింది. ఎవరు? బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అంటే రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఇమార్సాట్ 6F1 కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఎవరు లాంచ్ చేశారు? ఏ కంట్రీ లాంచ్ చేసింది అని అంటే జపాన్ కంట్రీ. ఈ శాటిలైట్ ఏంటి? ఇమార్సాట్ 6F1 శాటిలైట్ ఏంటి అని అంటే ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. సో దీన్ని తానేగషిమా స్పేస్ సెంటర్, జపాన్లోని తానేగషిమా స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 5470 కిలోగ్రామ్స్ ఉండడం జరిగింది. సో ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే విచ్ బ్యాంక్ హ్యాస్ టైడ్ అప్ విత్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ టు ఆఫర్ ఇట్స్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో ఏ బ్యాంక్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తోటి లింకప్ అయింది, టైప్ చేసుకుంది? ఎందుకు చేసుకుంది అని అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి. సో ఏ బ్యాంకు? ఆన్సర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకు అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ని ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తోటి షేర్ చేసుకోవడానికి హెచ్డిఎఫ్సి ఈ రెండు కూడా లింకప్ అవ్వడం జరిగిందనమాట. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ నేమ్డ్ పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021. వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికి వచ్చింది అని అంటే బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన ఆలియా భట్కి రావడం జరిగింది. సో ఆమె రీసెంట్గా తన పెట్ క్యాట్ తోటి దిగి ఒక ఫోటో పెట్టడంతో ఈ పెటా ఆర్గనైజేషన్ వాళ్ళు, పెటా అంటే ఏంటి? పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ వాళ్ళు ఈ ఆలియా భట్కి పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. వీటితో పాటు ఇంతకు ముందుకి కొంతమందికి మన బాలీవుడ్ యాక్టర్స్కి క్రికెటర్స్కి కూడా ఈ పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు ఎందుకు ఇస్తారు అని అంటే యానిమల్స్ని ప్రేమించినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకి కొంతమందికి ఎవరికి ఇచ్చారో ఇంతకు ముందుకు చూద్దాము. శశి థరూర్కి ఇవ్వడం జరిగింది. అండ్ విరాట్ కోహ్లీకి అండ్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ అయిన కేఎస్ పనీకర్ రాధాకృష్ణన్కి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కపిల్ శర్మకి, సోనం కపూర్కి, జాన్ అబ్రహము, అనుష్క శర్మ, సన్నీ లియోన్, మాధవన్, హేమా మాలిని, జాక్వెలిస్ ఫెర్నాండెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. అండ్ ఈ ఇయర్ ఎవరికి వచ్చింది? ఆలియా భట్కి వచ్చింది. సో నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే హూ హ్యాస్ వన్ ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజన్షిప్ అవార్డ్ 2021. సో ఇది కూడా ఇంపార్టెంటే అండి, ఒకసారి చూడండి. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజన్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే విరాల్ సుధీర్ భాయ్ దేశాయ్.
ఈయన గుజరాత్‌కి సంబంధించిన పర్సన్. సో, ఈయన ఎన్విరాన్మెంట్ పైన చూపిస్తున్న కన్సర్న్‌కి గాను ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజన్ అవార్డ్ రావడం జరిగింది. అండ్ ఈయనని గ్రీన్ మ్యాన్ ఆఫ్ గుజరాత్‌గా కూడా పిలుస్తారనమాట ఆ స్టేట్ నుంచి. సో, ఎవరికొచ్చింది? సుధీర్ భాయ్ దేశాయ్. విరాట్ దేశాయ్‌కి రావడం జరిగింది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ యాక్షన్ సిటిజన్‌షిప్ అవార్డ్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే విచ్ కంట్రీ హ్యాస్ లిఫ్టెడ్ ద బ్యాన్ ఆన్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ పౌల్ట్రీ ఫ్రమ్ ఇండియా. సో, రీసెంట్‌గా ఏ కంట్రీ మన ఇండియా పౌల్ట్రీ కోళ్ళకి సంబంధించిన కోళ్ళు, ఎగ్స్ వీటన్నిటిని కూడా బ్యాన్ అనేది తీసేసింది అనంటే యూఏఈ. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కదా! ఎందుకు ఈ బ్యాన్ పెట్టింది అంటే, మనకి అప్పుడు మన ఇండియాలో ఎక్కువగా కోళ్ళకి అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చేదనమాట. సో, ఆ బర్డ్ ఫ్లూ రీజన్ వల్ల ఈ యూఏఈ బ్యాన్ చేయడం జరిగింది ఇండియా పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా. సో, అది ఇప్పుడు ఆ బ్యాన్ అనేది లిఫ్ట్ చేయడం జరిగింది. అంటే బ్యాన్ తీసేయడం జరిగింది. సో, ఇక మీదట మనము పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూఏఈకి షిఫ్ట్ చేయొచ్చు. సో, యూఏఈ అనేది థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మన ఇండియాకి సంబంధించి. అండ్ సెకండ్ వచ్చేసి యూఎస్ఏ. సో, ఇది కూడా మనకి ఒకసారి చూసుకోండి. యూఏఈ పౌల్ట్రీ ఇంపోర్ట్స్‌ని లిఫ్టింగ్ బ్యాన్ అనేది లిఫ్ట్ చేయడం జరిగింది, తీసేయడం జరిగింది. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ వాయిలెట్ బరూహా హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ విచ్ స్టేట్. సో, ఏ స్టేట్‌కి ఫస్ట్ ఉమెన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించబడ్డారు ఈవిడ వైలెట్ బరూహా అనే పోలీస్ ఆఫీసర్ ఉమెన్ అంటే అస్సాం స్టేట్‌కి. ఈమె ప్రెజెంట్ కోక్రాఝార్ డిస్ట్రిక్ట్స్ అస్సాంలోని కోక్రాఝార్ డిస్ట్రిక్ట్‌కి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. సో, ఈమెని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించడం జరిగింది అస్సాం స్టేట్‌కి సంబంధించి. సో, ఫస్ట్ ఉమెన్ అనమాట ఈవిడ. అండ్ ఈమె 2021లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డ్ కూడా తీసుకోవడం జరిగింది. సో, నేను మెడల్స్‌కి సంబంధించిన అవార్డ్ కూడా నేను గ్యాలంటరీ అవార్డ్స్‌లో ఈ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డ్స్‌కి సంబంధించి కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను. ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడలేదో చూడండి. గ్యాలంటరీ అవార్డ్ టైటిల్ తోటి ఉంటుంది. సో, దాంట్లో నేను అన్ని గ్యాలంటరీ అవార్డ్స్, ఈ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్‌కి ఇచ్చే అవార్డ్స్ అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో, అది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, లేదా ఇక్కడ ఐ బటన్‌లో ఇస్తాను. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ఎ సీఈఓ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్. సో, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్‌కి గాను ఎవరిని సీఈఓగా నియమించడం జరిగింది అనంటే రాధికా ఝా. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ ఇది ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఆర్ఈసీ లిమిటెడ్ తోటి జాయింట్ అగ్రిమెంట్ తీసుకోవడం జరిగిందనమాట. సో, ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి. సో, దానికి గాను సీఈఓగా ఎవరిని నియమించారు అనంటే రాధికా ఝాని నియమించడం జరిగింది. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే విచ్ కంట్రీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద హెవీ కేరియర్ రాకెట్ అంగారా A5. సో, ఏ కంట్రీ లాంచ్ చేసింది అనంటే రష్యా కంట్రీ. ఈ రాకెట్ ఏంటి అనంటే దీన్ని ఏమంటాము అంటే హెవీ లిఫ్ట్ రాకెట్ అని అంటామనమాట. సో, ఇది ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఎప్పుడు జరిగింది అంటే 2014లో జరిగింది. సో, మరి ఈ అంగారా A5 అనేది ఏ రాకెట్‌ని రీప్లేస్ చేస్తుంది అనంటే ప్రోటాన్ M అనే హెవీ లిఫ్ట్ రాకెట్‌ని రీప్లేస్ చేయడం జరుగుతుందనమాట. సో, ప్రోటాన్ M ప్లేస్‌లో ఈ అంగారా A5 రావడం జరుగుతుంది. సో, ఇది ఏ కంట్రీకి సంబంధించింది అనంటే రష్యాకి సంబంధించిన రాకెట్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళిపోదాము. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌లో వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్ 2021, 2023. సో, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఎవ్రీ కంట్రీస్‌కి కొన్ని పాయింట్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందనమాట. సో, మనం ఫస్ట్ ఇండియాకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది చూద్దాము. సో, ఇండియాకి 42 పాయింట్స్ రావడం జరిగింది. సో, ఇక్కడ మనము ఇండియా 3 టెస్ట్‌లని విన్ అవ్వడం జరిగింది. ఒకటి ఓడిపోవడం జరిగింది. అండ్ 2 అనేది డ్రా అయింది. సో, దీని ప్రకారము మన ఇండియా అనేది 4th ప్లేస్‌లో ఉంది. ఎందులో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో. మరి ఫస్ట్, సెకండ్ ఏముంది? ఫస్ట్ ఆస్ట్రేలియా ఉంది. సో, నెక్స్ట్ శ్రీలంక ఉంది. థర్డ్ వచ్చేసి పాకిస్తాన్ అండ్ 4th వచ్చేసి మనం ఇండియా ఉండడం జరిగింది. సో, ఫస్ట్ ఎవరున్నారు? ఆస్ట్రేలియా, సెకండ్ శ్రీలంక. సో, నెక్స్ట్ అండ్ ద లాస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. విచ్ కంట్రీ ఫార్మర్ టెస్ట్ కెప్టెన్ ఇలింగ్వర్త్ హ్యాస్ బీన్ పాస్డ్. సో, ఇలింగ్వర్త్ ఈయన ఒక క్యాప్టెన్, క్రికెట్ క్యాప్టెన్. సో, ఈయన ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అని అంటే ఇంగ్లాండ్‌కి సంబంధించిన పర్సన్. సో, ఈయన రీసెంట్‌గా చనిపోవడం జరిగింది.
సో ఇది మనకి ఈ రోజు 31st 2021లో లాస్ట్ డే కరెంట్ అఫైర్స్. సో రివిజన్ క్వెషన్స్ అనేది చూద్దాము. సో రివిజన్ క్వెషన్స్‌కి కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎన్ని తెలిస్తే అన్నిటికి ఆన్సర్ ఇవ్వండి. జెన్యూన్‌గా ఆన్సర్ ఇవ్వండి. సో దట్ మీకు ఎంతవరకు గుర్తున్నాయి మన క్లాసెస్, కరెంట్ అఫైర్స్ అనేది మీకు మీరు టెస్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హూ హాస్ రిసీవ్డ్ ద జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫ్రమ్ ముంబై ప్రెస్. సో జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చిందనేది చెప్పండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఆన్సర్ చేయండి. విచ్ ఇండియన్ క్రికెటర్ బ్యాట్ వాస్ ఫస్ట్ సెండ్ ఇంటూ స్పేస్. సో ఏ క్రికెటర్ బ్యాట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హూ హాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ సౌత్ ఆఫ్రికన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. నేమ్ మెన్షన్ చేయండి. హూ ఇస్ ఆథర్ ఆఫ్ ద నావల్ కిత్సుంగి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ టీమ్ హ్యాస్ వన్ విజయ్ హజారే ట్రోఫీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మీకు ఎన్నిటికీ ఆన్సర్ తెలిస్తే అన్నిటికీ కమెంట్ చేయండి. అండ్ ఇది మనకి ఈ రోజు 31st సంబంధించిన కరెంట్ అఫైర్స్, 31st డిసెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూడండి. అంటే ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా మన ఛానల్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.